మందమరి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం మరియు ఆర్యవైశ్య ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాలను గత 10 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాము. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించి ఇతరులకు హాని జరగకుండా మరి అందరూ ఆరోగ్యాలతో ఈ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా మేము మట్టి వినాయక విగ్రహాలను ఇదే బస్టాండ్ ఎదురుగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మన గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూర్యకమ్మ గారి ఆశీస్సులతోటి మేము ఈ మట్టి వినాయక విగ్రహాలను మా కుమ్మరుల దగ్గర నుంచే కొనుగోలు చేసి మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మా పెద్దలు గౌరవశ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తోతుగాలని కోరుకుంటూ ప్రజలందరూ కోరుకోవాలని మరొకసారి తెలియజేస్తారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా బీసీ వెల్ఫేర్ కాదిపూడు ఆధ్వర్యంలో ఈరోజు మా కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతులని ఇక్కడ భక్తులందరికీ కూడా ఫ్రీగా అంటే గత ఒక 25-30 సంవత్సరాల నుంచి మేము కుమ్మరులను వేయడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు
ఖాదీ బీసీ వెల్ఫేర్ తరపు నుంచి కూడా మేము వాళ్ళ తరపు నుండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులనే పూజించాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. అంటే చూస్తుంటే గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం చూస్తే మాత్రం చాలామంది కూడా కొన్ని లక్షలలో మట్టి వినాయకులనే పూజించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే ఈ కెమికల్ వినాయకులు ఉన్నాయో, ఏదైతే ఇవి పిఓపి వినాయకులు తయారు చేస్తారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వాటిని పూజించకూడదు. ఎందుకంటే వీటిని మనం నిమజ్జనం చేస్తే కూడా అవి వాటర్లో మునిగిపోతలేపు అట్లనే ఉంటున్నాయి. కాబట్టి అవిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు పూజించద్దు కూడా. దయచేసి అందరూ కూడా మట్టి గణపతులను పూజించాలని చెప్పి మరొకసారి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ